శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు 13 సమన్వయ అధ్యాయం 1 విభాగం 1 శృతత్వాచ్ఛ 1:11. శృతిలో ఇది నేరుగా చెప్పబడింది కాబట్టి అందువల్ల సర్వజ్ఞుడైన బ్రహ్మం మాత్రమే విశ్వానికి కారణం. శృతత్వత్ అనగా శృతి చేత ప్రకటించబడినది, చ అనగా కూడా, మరియు ప్రధాన్ ప్రపంచానికి కారణం కాదనే వాదన కొనసాగుతున్నది. సర్వజ్ఞుడైన ప్రభువే విశ్వానికి కారణం. శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని ఒక భాగంలో ఈ విషయం చెప్పబడింది. ఆయనే కారణం. ఇంద్రియాలకు అధిపతులైన ప్రభువు, ఆయనకు తల్లిదండ్రులు కానీ ప్రభువు కానీ లేరు. ఆయన అనేది ఆ అధ్యాయంలో వర్ణింపబడిన సర్వజ్ఞుడైన ప్రభువును సూచిస్తుంది. అందువల్ల సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన బ్రహ్మమే ప్రథమ కారణం అని, చైతన్యము లేని లేదా తెలివి లేని ప్రధాన్ కానీ మరెవరూ కాదని అంతిమంగా స్థాపించబడింది. ఈ విధంగా సూత్రం 1:11లో ఉన్న వేదాంత గ్రంథాలు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన ప్రభువే ప్రపంచం యొక్క పుట్టుక, ఉనికి మరియు లయానికి కారణమని స్పష్టంగా చూపించాయి. అన్ని వేదాంత గ్రంథాలు ఒక తెలివైన కారణాన్ని కలిగి ఉన్నాయనే దృక్పథంలో ఏకరూపత అనగా 1:10 కారణంగా ఇదివరకే చూపబడింది. 12వ సూత్రము నుండి మొదటి అధ్యాయం చివరి వరకు ఒక కొత్త అంశం చర్చకు తీసుకోబడింది. ఉపనిషత్తులు 2 రకాల బ్రహ్మం గురించి చెబుతాయి. అవి నిర్గుణ లేదా గుణాలు లేని బ్రహ్మం మరియు సగుణ లేదా గుణాలున్న బ్రహ్మం. ఉపనిషత్తులు ఇలా ప్రకటిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడైతే ద్వైతం ఉంటుందో అక్కడ ఒకరు మరొకరిని చూస్తారు. కానీ ఆత్మ మాత్రమే ఇదంతా అయినప్పుడు అతను మరొకరిని ఎలా చూడగలడు? బృహదారణ్యకోపనిషత్తులో ఎక్కడ ఒకరు మరేమి చూడరు, మరేమి వినరు, మరేమి అర్థం చేసుకోరు అదే గొప్పది, అనంతమైనది. ఎక్కడైతే ఒకరు వేరొకటి చూస్తారో, వేరొకటి వింటారో, వేరొకటి అర్థం చేసుకుంటారో అదే అల్పమైనది అనగా పరిమితమైనది. గొప్పది, అమరమైనది, అల్పమైనది, మరణించేది అని కఠోపనిషత్ చెప్తుంది. సమస్త రూపాలను సృష్టించి సమస్త నామాలను చేసి వస్తువులను వాటి నామాలతో పిలుస్తూ కూర్చునేవాడే జ్ఞాని అని తైత్తరోపనిషత్తు పలుకుతుంది. భాగములు లేనివాడు, క్రియలు లేనివాడు, ప్రశాంతమైన వాడు, దోషము లేనివాడు, మలినము లేనివాడు, తన ఇంధనాన్ని దహించి వేసిన అగ్ని వంటి అమరత్వపు అత్యున్నత వారధి అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతున్నది. బృహదారణ్యోపనిషత్తు అలా కాదు, అది ముతకగానూ లేదు, సూక్ష్మంగానూ లేదు, పొట్టిగానూ లేదు, పొడవుగానూ లేదు, ఒకచోట లోపభూయిష్టంగాను మరో చోట పరిపూర్ణంగా ఉంది అని బృహదారణ్యోపనిషత్తు చెబుతున్నది. ఈ గ్రంథాలన్నీ బ్రహ్మం అజ్ఞానానికి లేదా జ్ఞానానికి వస్తువుగా ఉండటాన్ని బట్టి ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుందని ప్రకటిస్తున్నాయి. గుణాలతో కూడిన బ్రహ్మం అనగా సగుణ అజ్ఞాన పరిధిలో ఉంటుంది. అది వివిధ రకాలుగా ఉండే ఉపాసనకు
వస్తువు. అది వివిధ ఫలితాలను ఇస్తుంది. కొన్ని ఉన్నతికి, కొన్ని క్రమ మోక్షానికి, కొన్ని కర్మలలో విజయానికి దారితీస్తాయి. అది అజ్ఞానానికి వస్తువుగా ఉన్నప్పుడు భక్తుడు, భక్తి, వస్తువు, పూజ అనే వర్గాలు దానికి వర్తిస్తాయి. విభిన్న గుణాలు మరియు పరిమితి అనుబంధాల భేదం కారణంగా ఉపాసనా రకాలు విభిన్నంగా ఉంటాయి. పూజ వివిధ గుణాలను సూచించడానికి బట్టి భక్తి ఫలాలు విభిన్నంగా ఉంటాయి. శృతులు ఇలా చెబుతున్నాయి: మనిషి ఆయనను ఎలా పూజిస్తాడో అతను అలాగే అవుతాడు. ఈ లోకంలో అతని ఆలోచన ఎలా ఉంటుందో ఈ జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు అతను అలాగే ఉంటాడు అని చాందోగ్యోపనిషత్తు చెబుతున్నది. సుగుణ బ్రహ్మంపై ధ్యానం తక్షణ మోక్షానికి దారితీయదు. ఇది క్రమముక్తిని పొందడానికి మాత్రమే సహాయపడుతుంది. వేదాంతుల లేదా జ్ఞానుల నిర్గుణ బ్రహ్మం సకల గుణాల నుండి, పరిమిత అనుబంధాల నుండి విముక్తమైనది. అది నిరుపదకమైనది, అనగా ఉపాధి లేదా మాయలేనిది. అది జ్ఞాన వస్తువు. నిర్గుణ బ్రహ్మజ్ఞానం మాత్రమే తక్షణ మోక్షానికి దారితీస్తుంది. వేదాంత వచనాల అర్థం సందేహాస్పదంగా ఉంది. మీరు తర్కం ద్వారా ఆ గ్రంథాల యొక్క నిజమైన ప్రాముఖ్యతను కనుగొనవలసి ఉంటుంది. తక్షణ మోక్షానికి దారితీసే ఆత్మజ్ఞానం గురించి ఒక స్థిరమైన నిర్ధారణకు రావటానికి మీరు ఆ గ్రంథాల అర్థాన్ని క్షుణ్ణంగా విచారించవలసి ఉంటుంది. సూత్రం 1.1.2 విషయంలో వలె ఆ జ్ఞానం యొక్క లక్ష్యం ఉన్నత బ్రహ్మమా లేక నిమ్న బ్రహ్మమా అనే సందేహం తలెత్తవచ్చు. ఉపనిషత్తులలో అనేక చోట్ల బ్రహ్మాన్ని కొన్ని విశేషణాలతో వర్ణించినట్లు మీరు గమనిస్తారు. ఆ బ్రహ్మం గురించిన జ్ఞానం తక్షణ మోక్షానికి, అనగా సద్యో ముక్తికి దారితీస్తుందని శృతులు చెబుతున్నాయి. ఆ విశేషణాలకు పరిమితమైన బ్రహ్మారాధన తక్షణ మోక్షానికి దారితీయదు. కానీ ఈ విశేషణాలను ఆ వాక్య భాగాల ద్వారా అంతిమంగా నిర్ధారించినవిగా కాకుండా కేవలం బ్రహ్మాన్ని సూచించడానికి ఉపయోగించినవిగా పరిగణిస్తే అప్పుడు ఈ వాక్య భాగాలు నిర్గుణ బ్రహ్మాన్ని సూచిస్తాయి. మరియు ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడం ద్వారా అంతిమ మోక్షం లభిస్తుంది. ఒక ప్రత్యేక ఉప విభాగంగా ఉన్న 11 సూత్రాల వ్యాఖ్యానం ఇక్కడితో ముగుస్తుంది. ఆనందమయాధికరణం అంశం 6 సూత్రాలు 12 నుంచి 19 వరకు ఆనందమయ పరబ్రహ్మంలో చూద్దాం. మహాశయ, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సశేషం. శుభం భూయాత్.